రిజర్వేషన్తో 100 మందిలో కేవలం నలుగురికి మాత్రమే లబ్ధి జరుగుతుందని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుట్రలో భాగమే వర్గీకరణ చిచ్చు అని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేస్తూ తొక్కేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి స్పందించాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో 59 కులాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఈ ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి 100లో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా మోడీ 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 కులాలకు మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమంగా పంచుతాడట. ఇదే ఎస్సీ వర్గీకరణ, సబ్ క్లాసిఫికేషన్ అంటే మిత్రులారా, ఇది చాలా తప్పు. ఇది దళితులపై జరుగుతున్నటువంటి కుట్ర. ఎందుకంటే దళితుల ఐక్యతను దెబ్బతీసి రాజ్యాధికారం వైపు కంటిన్యూస్గా పర్మనెంట్గా కనీసం కన్నెత్తి చూడకుండా ఉండేటటువంటి ప్రక్రియ అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, మిత్రులారా, ఇంత కుట్ర జరుగుతున్న రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసినటువంటి మన నాయకులు, అలాగే మన మాల ప్రజాప్రతినిధులు కూడా కనీసం నోరు మెదపడం లేదు. స్వార్థ ప్రయోజనాల కోసం వారు ఆ పార్టీలకు బానిసలుగా ఉన్నారు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి మనం మాట్లాడకపోతే మన మాల సామాజిక వర్గం ఎస్సీ రిజర్వేషన్ అంతా దోచుకుంటా ఉంది. కాబట్టి వీళ్ళు మాట్లాడలేదు అనేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మీరంతా ఇకనైనా ముందుకొచ్చి శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలి. నల్లరాయి క్వారీ లైసెన్స్ రద్దు చేయాలంటూ దళిత